శ్రీవారి లడ్డూ వివాదంపై కేంద్ర ఆహార మంత్రి ప్రహ్లాద్ జోషి స్పందించారు. చంద్రబాబు లేవనెత్తిన అంశాలు అత్యంత తీవ్రమైనవని అన్నారు. ఆయన జంతువుల కొవ్వు వాడకంపై క్షుణ్ణంగా దర్యాప్తు జరగాలని, నేరస్తులను కఠినంగా శిక్షించాలన్నారు ప్రహ్లాద్ జోషి. This issue concerning to all because इसमें ज़्यादा लोगों का श्रद्धा है, तो इसीलिए जो प्रेजेंट आंध्र प्रदेश के माननीय मुख्यमंत्री जी ने जो बोला है ये बहुत ही गंभीर मामला है, तो इसीलिए इसका पूरा डिटेल्ड इंक्वायरी होना चाहिए। तो डिटेल इंक्वायरी के बाद में जो भी गलती किया है उनको ज़रूर सज़ा मिलना चाहिए। లడ్డూ ఇష్యూలో ఎన్డీఏ ప్రభుత్వం అన్ని కోణాల్లో విచారణ జరిపిస్తుందన్నారు బీజేపీ ఎంపీ జీవీఎల్. గత ప్రభుత్వంపై మొదటి నుంచి బీజేపీ పక్షాన సమస్యను లేవనెత్తామని గుర్తు చేశారు. లడ్డూ తయారీ, నెయ్యి కల్తీ వ్యవహారం సీఎంకు 100 రోజుల ముందే తెలిస్తే అప్పుడే ఎందుకు బయటపెట్టలేదన్నారు వైఎస్ షర్మిల. ఈ విషయాన్ని సీఎం ఎందుకు సీరియస్గా తీసుకోలేదని ప్రశ్నించారు. అయితే కాంగ్రెస్ ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకుందన్నారు. సీబీఐ విచారణ కోరుతూ కేంద్ర హోంశాఖకు లేఖ రాస్తున్నట్లు తెలిపారు షర్మిల. రోజుల పరిపాలన మీద జనాలు ఒక రిపోర్ట్ ఇస్తారు, ఒక అభిప్రాయం వాళ్ళు ఏర్పరచుకుంటారు. కాబట్టి తన వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి, వైసీపీ మీద బురద చల్లడానికి ఈ 100 రోజుల వెన్యూను ఎంచుకున్నారా? ఏమీ అర్థం కావటం లేదు. చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ఇంత పెద్ద విషయం ఇంత సునాయితంగా చంద్రబాబు గారు తీసుకోవడాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. మేమైతే దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నాం కాబట్టి మేము మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ కూడా ఒక లెటర్ రాశాం. సిబిఐ ఎంక్వైరీ జరగాలి. ఎందుకంటే సిబిఐ ఎంక్వైరీ జరగకపోతే తప్పు ఎవరు చేశారు అని ఇంపార్షియల్గా ఒక ఎంక్వైరీ జరగకపోతే తప్పు ఎవరు చేశారు అన్న విషయం బయటికి రాదు. ఇది కేవలం రాజకీయం కోసం వాడుకుంటున్నారా, లేక తప్పు నిజంగానే జరిగిందా? ఒకవేళ తప్పు నిజంగానే జరిగింటే తప్పు చేసిన వాళ్ళను శిక్షించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోతే మిగతా వాళ్ళు కూడా ఫైనాన్షియల్ బెనిఫిట్ కోసం ఇదే తప్పు చేసే ప్రమాదం ఉంది. కాబట్టి తన 100 రోజుల తిరుమల లడ్డూల తయారీలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత విహెచ్. ఈ విషయంలో ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జోక్యం చేసుకోవాలన్నారు. వెంటనే సీబీఐ కేసు నమోదు చేయాలని కోరారు. తిరుపతి పవిత్రతను దెబ్బతీసిన వారిని ఆ స్వామి క్షమించడని అన్నారు. దేవుని దగ్గర కూడా కరప్షన్ ఆరా బాబు. దేవుడు ఆయన వడ్డీతో వసూలు చేసే వెంకటేశ్వరుడు ఎవరిని ఇడవాడురా బాబు, నన్ను కూడా ఇడవాడు. అపచారం చేసినా, తప్పు చేసినా ఎవరిని వదలడు. దేవుని లడ్డూలో, నెయ్యిలో ఇలాంటి చేయడం, గొడ్డు మాంసం, అదేవిధంగా చేపల మాంసం, ఇంకేమేమి కలిపినో ఆ లెబార్టరీ రిపోర్ట్ వచ్చింది. కాబట్టి ఇమీడియట్గా, ఎందుకంటే టీడీపీ వాళ్ళు కావాలని పెట్టిందని అవతల పార్టీ వాడు ఒక స్లోగన్ పెడతాడు రేపే. కనుక నా ఉద్దేశంలో ఇది సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిందే. కేంద్రం ఇమీడియట్గా, నరేంద్ర మోడీ, అమిత్ షా ఇమీడియట్గా యు ఆర్డర్ ఫర్ సిబిఐ